నమస్తే. ఇవాళ జీవన్ రేఖలో వెన్నునొప్పి సమస్యలు వాటి పరిష్కారాల గురించి వివరించడానికి సన్షైన్ హాస్పిటల్ నుండి డాక్టర్ జీపీవి సుబ్బయ్య స్టూడియోలో ఉన్నారు. మీకు బ్యాక్ పెయిన్ సమస్యలు ఉన్నట్లయితే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. హలో డాక్టర్ గారు. అసలు జనరల్ గా ఎలాంటి వారికి ఈ వెన్నునొప్పి సమస్యలు అనేది ఎక్కువగా వస్తాయి? అంటే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఈ మనం వెన్ను సమస్యలు చూసినట్లయితే ఏ వయసు వరకైనా రావచ్చు. ఇప్పుడు మామూలుగా ప్రజల్లో అనుకునేది ఏంటంటే ఇప్పుడు అందరికీ పెద్ద వయసు వాళ్ళకి అంటే 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వస్తాయి అది ఇది అనుకుంటారు. కానీ మనకి ఈవెన్ యంగ్ పీపుల్ అంటే లెస్ దెన్ 10 years 10 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఈవెన్ 20-30 ఈవెన్ 20-40 మధ్య ఉన్న వాళ్ళకి కూడా ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రొఫెషన్ బట్టి కూడా ఉంటుందిగా? ప్రొఫెషన్ బట్టి కూడా ఉంటుందండి. అంటే కామన్ పబ్లిక్ లో అనుకునే విధంగా కాకుండా ఎవరికైనా మన వెన్ను సమస్యలు రావచ్చు. కొన్ని ప్రొఫెషన్ రిలేటెడ్ ఇప్పుడు మనం డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి వేరే స్పెషల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకోటి లేడీస్ లో ఈ జెంట్స్ తో పోల్చుకుంటే లేడీస్ లో ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకని? ఇది కూడా కరెక్ట్ కాదండి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఈక్వల్గా మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ ఈక్వల్గా వస్తూ ఉంటాయి. కానీ ఏంటంటే ఆడవాళ్ళలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెద్దవాళ్ళు అంటే పోస్ట్ మెనోపాజల్ ఇప్పుడు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని స్పెషల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వాళ్ళ బాడీలో కొన్ని హార్మోన్స్లో చేంజెస్ రావడం, ఈ హార్మోన్స్లో చేంజెస్ రావడం వలన ఈ బోన్స్లో కాల్షియం తగ్గడం, దీన్నే మనం ఆస్టియోపోరోసిస్ అంటాము. ఈ ఆస్టియోపోరోసిస్ వలన వాళ్ళకి వెన్నుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే ఆ ఏజ్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. బట్ ఓవరాల్గా చూసినట్లయితే దాదాపుగా మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో ఒకే రకమైన అంటే ఈక్వల్గా బ్యాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ ఆడవాళ్ళలో కొన్ని స్పెషల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు. ఒబేసిటీ కూడా ఈ బ్యాక్ పెయిన్ ఒక కారణమా? అంటే ఇప్పుడు ఒబేసిటీ వలన పెయిన్ రాకపోవచ్చు. ఒబేసిటీ మన బ్యాక్ ప్రాబ్లమ్స్ ఒకవేళ బ్యాక్ ప్రాబ్లం ఉంటే ఈ ఒబేసిటీ వలన మనకి ఆ ప్రాబ్లం మనకి ఎక్కువగా అనిపించే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు కానీ ఒబేసిటీనే కారణం అనేది మనం చెప్పడానికి లేదు. ఇంకోటి బ్యాక్ పెయిన్ వస్తే చాలా మంది కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, తర్వాత ఇంకా నార్మల్ గా ఉండొచ్చు అనుకుంటారు. జనరల్ గా ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు రెస్ట్ అని చెప్పి అడిగారు కదండి. ఈ రెస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు మా దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు. మాకు ఒక 2 months బెడ్ రెస్ట్ చెప్పారు, 3 months బెడ్ రెస్ట్ బెడ్లోనే పడుకొని ఉండమని చెప్పారు అని చెప్తున్నాను. కానీ ఇది యాక్చువల్గా కరెక్ట్ కాదండి. బెడ్ రెస్ట్ వలన మనకున్న ప్రాబ్లం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రెస్ట్ మనం ఎప్పుడు ఇస్తామంటే సివియర్ పెయిన్ అది అంటే భరించలేని విధంగా నడువు నొప్పి ఉన్నా లేకపోతే భరించలేని విధంగా మెడ నొప్పి ఉన్నా ఒక 48 to 72 hours మాత్రమే అంటే 2 నుంచి 3 రోజులు మాత్రమే బెడ్ రెస్ట్ ఇస్తాం అంటే సివియర్ పెయిన్ ఉన్నప్పుడు. ఆ తర్వాత యాక్టివిటీస్ యాజ్ టాలరేటెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ పని వాళ్ళు ఇబ్బంది లేకుండా చేసుకోగలరు అనుకుంటే ఆ పనులు చేసుకోవచ్చు అనమాట. అలానే బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి రెండో క్వశ్చన్ మీరు ఎప్పుడు డాక్టర్ని కలవాలని చెప్పి అడిగారు కదా. ఇప్పుడు చాలామంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళు మాకు 5 సంవత్సరాల నుంచి పెయిన్ ఉంది, 10 సంవత్సరాల నుంచి పెయిన్ ఉంది, ఇలా ఎక్కువ కాలం నుంచి బాధపడుతూ వస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ కంప్లైంట్స్ని అశ్రద్ధ చేసి లేట్గా డాక్టర్ని చూపించడం వలన వీళ్ళకి ఏంటంటే ఈ వాళ్ళకున్న ప్రాబ్లము మెడికల్ ట్రీట్మెంట్ స్టేజ్ దాటిపోయి సర్జరీస్ అవసరమయ్యే స్టేజ్కి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు కొన్ని మేము రెడ్ ఫ్లాగ్స్ అంటాం. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఇప్పుడు డేంజర్ సిగ్నల్స్, ఇవి కనిపిస్తే మనం తప్పనిసరిగా డాక్టర్ని కలవాలని చెప్పి చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా నడువు నొప్పి ఉండి లైక్ నడువు నొప్పి కానీ మెడ నొప్పి కానీ ఉండి ఈ నొప్పి రేడియేట్ అవుతూ ఉంటాయి కాళ్ళలోకి జాల్లాగా కిందకి స్ప్రెడ్ అయినట్టు అనిపిస్తే దీన్నే మనం సయాటిగా అంటూ ఉంటాం. సో దాని అర్థం ఏంటంటే ఈ కాళ్ళల్లోకి వచ్చే నర్వ్స్ మీద ఈ కాళ్ళల్లోకి వచ్చే నర్వ్స్ అన్నీ మనకి నడుము భాగం నుంచే వస్తాయి. ఆ నరాల మీద ఒత్తిడి పడితేనే ఇలా రేడియేటింగ్ పెయిన్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకి నడుము నొప్పి ఉండి ఇలా రేడియేటింగ్ పెయిన్ ఉంటే మాత్రం మనం తప్పనిసరిగా వెంటనే డాక్టర్ని కలిస్తే మంచిది. అంతేకాకుండా ఒక్కొక్కసారి కొంతమందికి నొప్పితో పాటు ఈ కాళ్ళల్లో తిమ్మిర్లు కానీ మంటలు కానీ మొద్దుబారినట్లు ఉండడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా దాని అర్థం నరాల మీద ఒత్తిడి పడుతున్నట్టు అర్థం అనమాట. లేదు ఒక్కొక్కసారి మనకి చిన్న దెబ్బ తగిలినా కూడా అంటే ఒకసారి బాత్రూంలో జారిపడి మనకి సివియర్ బ్యాక్ పెయిన్ రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అటువంటి పెయిన్స్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మనకు ఒక్కోసారి చిన్న దెబ్బ అనిపించినా కూడా ఈ నడుములో వెన్నుపూసలు మనకి ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట.
సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి నొప్పితో పాటు నడుము నొప్పి కానీ మెడ నొప్పి భుజాల మధ్యలో నొప్పితో పాటు ఒక్కొక్కసారి జ్వరం రావడం కానీ ఆకలి తగ్గడం కానీ బరువు తగ్గడం కానీ ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. సో దాని అర్థం ఏంటంటే ఏదైనా వెన్నులో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ లేకపోతే ఒక్కొక్కసారి వెన్నులో ట్యూమర్స్ క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ నొప్పితో పాటు ఈ ఆకలి తగ్గడం బరువు తగ్గడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి నడకలో తేడా రావడం, మనకి యూరిన్ కంట్రోల్ పోవడం కానీ మోషన్ కంట్రోల్ పోవడం కానీ ఇట్లాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇటువంటి మనం చెప్పిన కంప్లైంట్స్ ఇప్పుడు రేడియేటింగ్ పెయిన్ ఉండడం కానీ కాళ్ళల్లో తిమ్మిర్లు మంటలు ఫీవర్ రావడం ఆకలి తగ్గడం బరువు తగ్గడం కానీ ఈ నడకలో తేడాలు రావడం కానీ లేకపోతే యూరిన్ మీద కంట్రోల్ మోషన్ మీద కంట్రోల్ ఇవన్నీ డేంజర్ సిగ్నల్స్ కింద చెప్పుకుంటాం. వీటిలో ఏది కనిపించినా వెంటనే మనం డాక్టర్ని కలిస్తే ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్ని మనం ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లో మనం డయాగ్నోస్ చేస్తే దాన్ని మనం మెడికల్గా ట్రీట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అదే మనం అది లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేస్తే ఈ మెడికల్ ట్రీట్మెంట్ స్టేజ్ దాటిపోయి మనం సర్జరీస్ చేసి వాటిని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక కాల్ రిసీవ్ చేసుకుందామండి. మీతో మాట్లాడడానికి యాదగిరి నల్గొండ నుండి వెయిట్ చేస్తున్నారు. యాదగిరి గారు మాట్లాడండి. హలో, డాక్టర్ సుబ్బయ్య ఉన్నారు సన్షైన్ హాస్పిటల్ నుండి, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి యాదగిరి గారు. సార్ నాకు 13 months బ్యాక్ యాక్సిడెంట్ అయింది సార్. ఓకే. ఇక్కడ స్పైనల్ కార్డ్ దెబ్బతిందని చెప్పి సాయికృష్ణ కాజులో హాస్పిటల్లో ఆపరేషన్ చేసింది సార్. సరేనండి. అప్పటి నుంచి లోయర్ పార్ట్ నుంచి లోయర్ పార్ట్ మొత్తం పనిచేయట్లేదు సార్. మొత్తం బెడ్ రెస్ట్ లో ఉన్నా సార్ నేను. అంటే ఇప్పుడు మీకు ఆపరేషన్ ముందే కాళ్ళు చచ్చుపడిపోయినాయండి, ఆపరేషన్ తర్వాత కాళ్ళు చచ్చుపడిపోయినాయి? ఆపరేషన్ తర్వాత పడిపోయింది సార్. ఓకే. మీకు ఎక్కడ జరిగిందండి దెబ్బ, ఎక్కడ తగిలింది? ఇప్పుడు మెడ కింద జరిగింది సార్ యాక్సిడెంట్. ఆపరేషన్ చేసింది మెడ కిందనే చేసింది సార్. ఓకే. అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నార్మల్గా ఈ స్పైన్కి యాక్సిడెంట్ అయినప్పుడు అంటే వెన్నుకు దెబ్బ తగిలినప్పుడు వెన్ను ఫ్రాక్చర్స్ అయినప్పుడు దానికి ఆపరేషన్ చేయడం అనేది అది సహజం. అంటే ఆ ఫ్రాక్చర్స్ని కదలకుండా మనం ఆ స్క్రూస్ రాడ్స్ అది వేసి ఫిక్స్ చేయడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఆపరేషను. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు ఈ స్పైన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ వెన్ను పూసల వెనకాలే మనకి స్పైనల్ కార్డ్ అని ఉంటుంది. ఈ స్పైనల్ కార్డ్ అనేది ఏంటంటే ఈ పెద్ద నరం, కాళ్ళకి చేతులకి నరాలు తీసుకొచ్చే పెద్ద నరం అనమాట. దానికి దెబ్బ తగిలినా మనకి కాళ్ళు చచ్చుపడిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. మీకు దెబ్బ తగిలిన వెంటనే మీకు కాళ్ళు బాగానే పనిచేస్తున్నాయి, ఆపరేషన్ తర్వాత కాళ్ళు పనిచేయట్లేదు అంటున్నారు కాబట్టి ఒకవేళ ఏదన్నా ఇప్పుడు మీకు స్పైనల్ కార్డ్కి ఆపరేషన్ టైంలో ఏదన్నా దెబ్బ తగిలిందా ఏంటి అనేది మనం చూసుకోవడం మంచిదండి. దానికి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మీకు ఆపరేషన్ చేసిన తర్వాత కాళ్ళు పూర్తిగా చచ్చుపడిపోయినాయి, 1 year దాటింది, ఇంకా కూడా మీకు రికవర్ కాలేదు కాబట్టి దానికి మళ్ళీ స్కాన్ చేసి ఈ స్పైనల్ కార్డ్ మీద ఏదైనా ఒత్తిడి ఉందా లేకపోతే స్పైనల్ కార్డ్ లోపల ఏమైనా మార్పులు ఉన్నాయా అనే విషయం తెలుసుకుంటే మంచిదండి. మీరు ఈ స్కాన్ చేసే లోపల మీరు తప్పనిసరిగా అశ్రద్ధ చేయకుండా రెగ్యులర్గా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, కాళ్ళకి ఎక్సర్సైజెస్ చేయించుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ కాల్ రండి, సత్యం నల్గొండ నుండి. సత్యం గారు మాట్లాడండి. మాట్లాడండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ సుబ్బయ్య గారు ఉన్నారు. చెప్పండి సత్యం గారు. సత్యం గారు టీవీ వాల్యూమ్ తగ్గించి కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. ఓకే అండి, కాల్ ఏదో ప్రాబ్లం ఉందండి. ఇంకో చిన్న డౌట్, జనరల్ గా లేడీస్ లో సిజేరియన్ తర్వాత బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయంటారు. ఇది నిజమేనా? సిజేరియన్ కును బ్యాక్ పెయిన్ కి రిలేషన్ ఉంటుంది ఏమన్నా? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. ఇప్పుడు ఎస్పెషల్లీ లేడీస్ ఈ డెలివరీ టైంలో సిజేరియన్ ఆపరేషన్ టైం సిజేరియన్ కానీ లేకపోతే డెలివరీ టైంలో నడుముకి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం లేకపోతే హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయించుకునేటప్పుడు నడుముకి స్పైనల్ అనస్థీషియా ఇస్తారు. సత్యం మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు, కాల్ రిసీవ్ చేసుకుందాం. సత్యం గారు మాట్లాడండి. సత్యం గారు టీవీ వాల్యూమ్ తగ్గించాలి, మళ్ళీ కాల్ కట్ అవుతుంది. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. కాలం కథ మేడం, మా బుజ్జికి 14 సంవత్సరాలప్పుడు ఎన్నో పూస ఎల్లాకారం వచ్చిందండి. బ్యాచర్ అయినాక. ఓకే. సుబ్బయ్య టీవీ చూడక, సారీ సత్యం గారు టీవీ చూడకుండా మాట్లాడండి, క్లియర్ గా ఉంటుంది. నెమ్స్కుపోయిన తర్వాత అప్పుడు ఆపరేషన్ దగ్గర ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం నెమ్స్కుపోతే చెప్పండి. సంవత్సరాలు అయిపోయింది సార్.
ఏంటి ప్రాబ్లం ఏంటండి? చూస్తే పరికరాలు సక్రమంగా లేవు అన్నారు. ఇప్పుడు పాపకి ఒక బాబు ఒక పాప ఇద్దరు అయ్యారు. ఒకటండి, ఇప్పుడు మీరు సత్యం గారు మీకు మీ పాపకి అంటే 14 years అంటే 10 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు ఆవిడకి 24 years వయసు వచ్చి ఉండొచ్చు. ఈ 14 years క్రితం స్పైన్ వంకర ఎల్ కాదండి ఎస్ షేప్లో రావచ్చు. దీన్ని మనం స్కోలియోసిస్ అంటాం. అంటే నార్మల్గా స్పైన్ వెనక నుంచి చూసినట్లయితే మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది, అది ఒక్కొక్కసారి పక్కకి బెండ్ అవడాన్ని దీన్ని మనం స్కోలియోసిస్ అంటాం అనమాట. ఈ స్కోలియోసిస్ అనేది ఏంటంటే మనం తప్పనిసరిగా యంగ్ ఏజ్లో ఉంటే అంటే 10 నుంచి 14 సంవత్సరాలు 15 సంవత్సరాల మధ్యలో మనం ఐడెంటిఫై చేసినట్లయితే ప్లస్ అది పెరుగుతుంది, ఆ బెండ్ ఇంకా పెరుగుతుంది అని మనకు అనిపిస్తే దాన్ని తప్పనిసరిగా ఆపరేషన్ చేసి దాన్ని మనం సరిచేయడం అనేది చేస్తామండి. ఇది చాలా రొటీన్గా చేసే ఆపరేషన్. కానీ ఇప్పుడు ఆవిడకి 24 years వచ్చింది, మ్యారేజ్ అయింది, పిల్లలు కూడా పుట్టారు అంటున్నారు కదా. ఇప్పుడు ఈ వయసులో ఇది ఫర్దర్గా పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. అంటే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఆ పెరిగే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆపరేషన్ ఎప్పుడు చేస్తామంటే ఈ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నా లేకపోతే ఈ స్కోలియోసిస్ వల్ల అంటే ఈ స్పైన్ పక్కకి వంగడం వలన నొప్పులు ఏదైనా వస్తుంటేనే ఈ వయసులో ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుందండి. ఇంత ముందు క్వశ్చన్ అడిగారు, లేడీస్ లో సిజేరియన్ కి బ్యాక్ పెయిన్ కి సంబంధం. ఇప్పుడు ఈ ఆపరేషన్ సిజేరియన్ కానీ హిస్టెక్టమీ టైంలో ఈ స్పైనల్ ఎనస్థీషియా ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా మంది ఏంటంటే నాకు ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత ఈ నడుము నొప్పి రావడం జరుగుతుందని చెప్తా ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా అది పూర్తిగా అపోహ మాత్రమే. ఇప్పుడు ఈ ఎనస్థీషియా ఇంజెక్షన్ ఎఫెక్ట్ మాక్సిమం ఉంటే ఎక్కువగా ఉంటే 6 hours కంటే ఉండదు. సో ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల నొప్పి రావడం అనేది జరగదండి. కానీ వీళ్ళలో ఏమవుతుందంటే ఈ సిజేరియన్ ఆపరేషన్ కానీ లేకపోతే హిస్టెక్టమీ ఆపరేషన్ తర్వాత వీళ్ళు యాక్టివిటీ తగ్గుతుంది. అంటే ఎక్సర్సైజెస్ చేయడం కానీ ఓవరాల్ యాక్టివిటీ తగ్గడం వలన సో ఆబ్వియస్గా ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ మనకి బ్యాక్ పెయిన్కి కారణాలు చూసుకున్నట్లయితే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఒకటి కారణం అనమాట. సో అంతేగాని ఇలా ఇంజెక్షన్స్ ఇవ్వడం వలన ఈ ఎనస్థీషియాలు ఇవ్వడం వలన మాత్రం మనకి నడుము నొప్పులు రావడం అనేది జరగదు. ఒకవేళ మనకి నడుము నొప్పి వస్తుంది సిజేరియన్ తర్వాత అనుకుంటే మనం తప్పనిసరిగా చూపించుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉండి నడుములో ప్రాబ్లం ఉండి నడుము నొప్పి రావచ్చు అనమాట. ఓకే, డిస్క్ ప్రాబ్లమ్స్, డిస్క్ డీబల్జ్, డిస్క్ డీజనరేషన్ ఇవి అంటారు, ఇవన్నీ ఏంటండి అసలు? అంటే ఇప్పుడు డిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అండి నడుములో. ఇప్పుడు అది మనం నడుము నిర్మాణాన్ని చూసినట్లయితే అంటే పైనుంచి కింద వరకు మనకి మెడ నుంచి నడుము భాగం వరకు చూసినట్లయితే మనకి నడుములో బోన్స్ ఉంటాయి, వెన్నుపూసలు అంటాం ఈ బోన్స్ని. ఈ ప్రతి 2 బోన్స్ మధ్యలో ప్రతి రెండు బోన్స్ మధ్యలో ఒక కుషన్ లాంటి పదార్థం ఉంటుంది. దీన్నే మనం డిస్క్ అంటాం అనమాట. ఈ డిస్క్ ఏంటంటే మామూలు మనకి వెహికల్స్కి షాక్ అబ్జార్బర్ ఎలా పనిచేస్తుందో సో మన బాడీకి షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తాయి ఈ డిస్క్లు అనేవి. ఇప్పుడు ఈ డిస్క్లకి మనకి 2 రకాల సమస్యలు రావచ్చు. ఒకటి ఏంటంటే మనం స్లిప్ డిస్క్ అంటాం, అంటే ఈ డిస్క్ పక్కకి జరిగి నరాలని ప్రెస్ చేయొచ్చు అనమాట. ఇది కామన్గా ఏంటంటే మనకి నడుములో జరుగుతుంది, మెడలో జరుగుతుంది, రేర్గా మనకి మధ్య భాగంలో ఛాతీ వెనకాల ఉన్న స్పైన్లో రేర్గా జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం డిస్క్ ప్రోలాప్స్ లేకపోతే స్లిప్ డిస్క్ అంటాం. అదే రెండో ప్రాబ్లం ఏంటంటే డిస్క్ డీజనరేషన్ అంటాం. అంటే డిస్క్లో అరుగుదల తెలుగులో చెప్పుకోవాలంటే అరుగుదల కనిపిస్తుంది. సో ఈ 2 రకాల ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి డిస్క్లో. స్లిప్ డిస్క్ ఒకటి, సో డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటాం, లేకపోతే డిస్క్ అరుగుదల అంటాం అనమాట. ఓకే, బ్యాక్ పెయిన్ కి ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. షార్ట్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ. జీవనరేఖలో వెన్నునొప్పి సమస్యలు వాటి పరిష్కారాల గురించి డాక్టర్ సుబ్బయ్యతో మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు, ఈ వెన్నునొప్పి సమస్యలకు సంబంధించి ఎలాంటి వారికి ఖచ్చితంగా సర్జరీ అవసరం? ఇప్పుడు ఖచ్చితంగా సర్జరీ అనేది ఇప్పుడు తప్పనిసరిగా రాగానే వీళ్ళకి సర్జరీ అవసరం అనుకునేది ఏంటంటే ఇప్పుడు అవి చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అవేంటంటే ఇప్పుడు స్పైన్ ఫ్రాక్చర్స్ అంటే యాక్సిడెంట్స్ అయ్యి స్పైన్ ఫ్రాక్చర్ అయితే సో వాటికి తప్పనిసరిగా మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అవి. రెండోది ఏంటంటే వెన్నులో ఏదైనా ట్యూమర్స్ కణితల్లాగా రావడం కానీ ఇట్లాంటి ఏదైనా ఉంటే తప్పనిసరిగా ఆపరేషన్ చేసి వాటిని మనం రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ మనం రెగ్యులర్గా చూసే ప్రాబ్లమ్స్ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వీటిల్లో దాదాపు మనకి 100 మందికి ప్రాబ్లం వస్తాయి ఈ డిస్క్ సమస్యలు. అందులో 90 నుంచి 95 మందికి అంటే 95% మంది పేషెంట్స్కి సాధారణంగా మెడికల్ ట్రీట్మెంట్తో ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఓన్లీ 5 to 10% పేషెంట్స్కి మాత్రమే ఆపరేషన్ అవసరం అవుతుందన్నమాట.
సో ఈ ఆపరేషన్ అనేది ఎప్పుడు చేస్తామంటే ఈ మెడికల్ ట్రీట్మెంట్ పూర్తిగా ట్రై చేసి ఈ మెడికల్ ట్రీట్మెంట్ పనిచేయలేదు, ఈ మెడికల్ ట్రీట్మెంట్ ప్రాపర్గా ట్రై చేసినా కూడా వీళ్ళకి నొప్పులు వస్తున్నాయి, తగ్గడం లేదు అనుకున్నప్పుడు మాత్రమే మనం ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అన్లెస్ ఎమర్జెన్సీస్ కాకుండా ఈ స్పైన్ ఫ్రాక్చర్స్, ఈ ట్యూమర్స్ అవి కాకుండా మనం రెగ్యులర్గా చూసే ఈ పెయిన్ ప్రాబ్లమ్స్లో చాలా తక్కువ మందికి మాత్రమే ఆపరేషన్ అవసరం అవుతుంది. ఈ మెడ నొప్పికి వెన్ను నొప్పికి సంబంధం ఉంటుందా? అంటే ఇప్పుడు మెడ నొప్పి వేరే ప్రాబ్లం అండి, నడుము నొప్పి వేరే ప్రాబ్లం. అంటే సాధారణంగా ఏంటంటే చాలా మంది నాకు నడుములో ప్రాబ్లం ఉంది, మెడ నొప్పి వస్తుందని చెప్తా ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నడుములో ప్రాబ్లం ఉంటే నడుము నొప్పి కానీ ఈ బటక్స్ దగ్గర, థైస్ దగ్గర, కాళ్ళల్లో నొప్పి రావడం అనేది జరుగుతుంది. అదే మెడ నొప్పి వస్తుంది అంటే మనకి తప్పనిసరిగా నెక్లో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఇలా జరుగుతుంది అనమాట. కాల్ రిసీవ్ చేసుకుందామండి. షాపూర్ నగర్ నుండి దుర్గయ్య మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. దుర్గయ్య గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి. డాక్టర్ సుబ్బయ్య ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్ దుర్గయ్య గారు. సార్ నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది సార్. డిస్క్ ప్రాబ్లం అంటే ఇప్పుడు 1 year నుంచి ఉంది సార్. ఓకే అయితే ఇంతకుముందు వేరే హాస్పిటల్లో చేయించుకున్నాము. ఓకే MRI కూడా చేయించాము. ఓకే అయితే L4, L3, L4, L5, S1 అని వచ్చిండు. ఓకే ఇప్పుడు మీకు కంప్లైంట్స్ ఏమున్నాయండి దుర్గయ్య గారు? కంప్లైంట్ అంటే బ్యాక్ సైడ్ వాటర్ సార్, రైట్ సైడ్ నరము. ఓకే ముందుకు అందడానికి చాలా ఇబ్బంది ఉంది, పని చేయించుకోలేకపోతున్నాం. సో అంటే మీ వయసు ఎంత అండి? 27 సార్. 27 years. అంటే మీకు ఈ దాదాపు 1 year నుంచి బ్యాక్ పెయిన్, ఈ బ్యాక్ పెయిన్తో పాటు మీకు కాళ్ళల్లో నొప్పి కూడా వస్తుందండి? కాళ్ళల్లో ఇది వరకు వచ్చేది సార్, ఇప్పుడు తగ్గింది కాళ్ళలో. సో కాళ్ళ నొప్పి తగ్గింది కానీ నడువు నొప్పి వస్తుంది, మీకు ముందుకు వంగడం, మీ పని చేసుకోవడం కష్టంగా ఉన్నది. కష్టంగా ఉంది సార్. 1 year నుంచి రెస్ట్ లోనే ఉన్నాను సార్. మరి అయినా తగ్గట్లేదు. మెడిసిన్స్ వాడుతున్నా, ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఓకే ఇప్పుడు మెడిసిన్స్ వాడినప్పుడన్నా తగ్గుతుందా, లేకపోతే వాడినప్పుడు కూడా తగ్గడం లేదా మీకు? వాడినప్పుడు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది సార్, మామూలుగా లాగే ఉంటుంది. ఓకే అంటే ఇప్పుడు దుర్గయ్య గారు అంటే మీకు క్లియర్ కట్ గా మీరు MRI కూడా చేయించుకున్నారు, మీకు నడువు నొప్పి వస్తుంది, ఈ 1 year నుంచి మీరు ట్రీట్మెంట్ తీసుకున్న, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్న, మీకు నొప్పి తగ్గడం లేదు అంటున్నారు కదా. మీకు నడుములో ఈ డిస్క్ ప్రాబ్లమ్ అంటే ఈ 3 levels లో ఈ L3-4, L4-5, ఈ L5-S1 డిస్క్ అరుగుదల కనిపిస్తుందని చెప్తున్నారు కదా. సో ఈ మెడికల్ ట్రీట్మెంట్ మెడిసిన్స్తో తగ్గకుండా ఈ నొప్పి వస్తుంది, ఆయన పని ఆయన చేసుకోలేకపోతున్నారు అంటున్నారు కాబట్టి వీళ్ళకి ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ ఈ నడుముకి ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అని ఉంటాయండి. సో ఆ ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల చాలా మందిలో దాదాపు ఒక 60-70% పేషెంట్స్లో ఈ నొప్పి తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇంజెక్షన్ వల్ల. సో ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అది ఇచ్చి చూస్తాము. సో ఈ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ వల్ల కూడా మీకు నొప్పి తగ్గకుండా వస్తుంటే, మీ పని మీరు చేసుకోలేకపోతుంటే అప్పుడు ఇంకా ఆపరేషన్ చేసి లోపల ఉన్న ప్రాబ్లమ్ ని సరి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాల్ రండి. వెంకటకృష్ణయ్య రాజమండ్రి నుండి. వెంకటకృష్ణ గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నా పేరు వెంకటకృష్ణ అండి. చెప్పండి వెంకటకృష్ణ గారు. రాజమండ్రి సార్. చెప్పండి. అది నాకు స్పైనల్ కార్డ్ ఇంజూరీ అయిందండి 2011లోనే. ఓకే పెరుమాళ గారు ఉన్నారు కదా సార్, ఆయన ఆపరేషన్ చేశారు. ఓకే అది ఇప్పుడు వచ్చి నేను ఇంకా నడవలేకపోతున్నాను, కాళ్ళు చచ్చి పడుతుంది. అంటే ఇప్పుడు మీకు ఎక్కడ దెబ్బ తగిలిందండి? మెడ భాగంలోనా లేకపోతే నడుము పై భాగంలోనా, ఎట్లా? నడుము మండపం దగ్గర అండి. అంటే నడుము ఏ పార్టీకి జరిగిందంటే ఛాతీ వెనకాల? L2 అంటారు కదా. సో L1, L2 ఏరియాలో యాక్సిడెంట్ అయ్యి మీకు యాక్సిడెంట్ అయిన వెంటనే మీకు కాళ్ళు పూర్తిగా చచ్చుబడిపోయాయండి, ఎట్లా? అంటే నాకు యాక్సిడెంట్ అయిన 2-3 days దాకా ఆపరేషన్ జ్వరంలో వస్తాయి. అంటే అలా కాదండి, ఇప్పుడు మీకు ఈ నడుము ఫ్రాక్చర్ దెబ్బ తగిలింది కదా, దెబ్బ తగిలిన వెంటనే మీకు కాళ్ళు పని చేయలేదా లేకపోతే? ఇంకా 2-3-4 hours కాళ్ళు పని చేయలేదండి. సరేనండి. అంటే ఇప్పుడు మీకు క్లియర్గానండి, ఇప్పుడు వెంకటకృష్ణ గారు మీకు స్పైన్ ఫ్రాక్చర్ అయింది L1, L2 ఏరియాలో. ఆ ఫ్రాక్చర్ అయినప్పుడు మీకు డెఫినెట్గా ఈ నరాలకి దెబ్బ తగిలి ఉంటుందండి, ఆ నరాలు డ్యామేజ్ అయి ఉంటాయి, అందువల్ల మీకు కాళ్ళు చచ్చుపడిపోవడం అనేది జరిగింది. మీకు చేసిన ఆపరేషన్ పర్పస్ ఏంటంటే ఈ ఫ్రాక్చర్ అయిన బోన్స్ని కదలకుండా బిగించేయడం అనేది చేశారు ఆపరేషన్స్. ఈ నరాలకు తగిలిన డ్యామేజ్ అంటే నరాలకు జరిగిన డ్యామేజ్ని మనం ఆపరేషన్ ద్వారా సరిచేయడం కానీ అట్లా కుదరదండి. సో ఆ నరాలకి అవి న్యాచురల్గానే రికవర్ అవ్వాలి.
మీరేంటంటే మీకు ఆల్రెడీ 4 years 5 years అంటే 2011 అన్నారు కదా, మనం ఆల్రెడీ 2016లో ఉన్నాము. 5 years ఇప్పటి వరకు మీకు ఈ కాళ్ళల్లో రికవరీ రాలేదు కాబట్టి అంటే వచ్చే అవకాశాలు కూడా మీకు తక్కువగా కనిపిస్తున్నాయండి. కానీ మీరు అధైర్యపడకుండా రెగ్యులర్గా ఫిజియోథెరపీ, కాళ్ళకి ఎక్సర్సైజులు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎక్సర్సైజులు అనేవి కూడా మీకు మినిమం 2 నుంచి 4 గంటల పాటు రోజులో, అంటే ఒక్కసారే కాదు 2 నుంచి 4 గంటల పాటు మీరు టైం స్పెండ్ చేసినట్లయితే ఏదైనా రికవరీ అవకాశాలు ఉంటాయండి. ఓకే, ఇంతకుముందు చెప్పారు స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అని, అది వన్స్ ఇప్పించుకుంటే చాలా, ఇంకా మాటిమాటికి ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా? అంటే నార్మల్గా ఈ ఎపిడ్యూరల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి ఒకసారి మాత్రమే ఇస్తామండి. ప్రీవియస్గా అంటే ఒక 5 years 10 years బ్యాక్ ఏంటంటే రిపీటెడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నించేవాళ్ళు. కానీ రీసెంట్గా ఏంటంటే ఈ ఒక్క ఇంజెక్షన్ వరకు సరిపోతుంది. రిపీటెడ్ ఇంజెక్షన్స్ వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ రిపీటెడ్ నడుముకి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల ఈ నడుములో బోన్స్లో కాల్షియం తగ్గి త్వరగా కాల్షియం తగ్గి అవి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. అందు గురించి మేము ఇస్తే ఒకటే ఇంజెక్షన్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్ వల్ల బెనిఫిట్ చూసుకుంటాము. ఆ బెనిఫిట్ రాకపోతే మాత్రం అప్పుడు ఆపరేషన్ చూస్తాం. ఈ బ్యాక్ పెయిన్ కు సంబంధించి సన్షైన్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? అంటే ఇప్పుడు మనకి సన్షైన్ హాస్పిటల్లో ఏంటంటే అండి, అంటే మాకు స్పెషలైజ్డ్ స్పైన్ డిపార్ట్మెంట్ ఉన్నది. మీరు వేరే హాస్పిటల్స్లో ఇలా స్పెషలైజ్డ్ స్పైన్ డిపార్ట్మెంట్, టోటల్ స్పైన్ డెడికేటెడ్ స్పైన్ టీమ్ వేరే హాస్పిటల్స్లో లేదు. ఒకటి మాకు గ్రూప్ ఆఫ్ 5 స్పైన్ సర్జన్స్ ఉన్నాం మేము అందరం కలిసి. సో ఇంతమంది ఒకే గ్రూప్ కింద పనిచేయడం అనేది చాలా అరుదు. అంతేకాకుండా మాకు డెడికేటెడ్ స్పైన్ ఫిజియోథెరపీ టీం ఉన్నది. మనకి ఆపరేషన్ థియేటర్లో స్పెషల్ ఎక్విప్మెంట్ ఏంటంటే మాకు న్యూరో మానిటరింగ్ అని చెప్పి ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ ఉన్నదండి. ఇప్పుడు మీరు వింటే మామూలుగా మన పబ్లిక్ నుంచి వింటే ఈ వెన్ను ఆపరేషన్లు అంటే చాలా అపోహలు ఉంటాయి. అంటే వెన్ను ఆపరేషన్ చేస్తే కాళ్ళు చచ్చుపడిపోతాయి, మనం బెడ్లోనే ఉంటామనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అది చాలా అపోహ మాత్రమే. కానీ కొన్ని కాంప్లెక్స్ స్పైన్ ఆపరేషన్స్లో ఈ నరాలకి దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి, చాలా కాంప్లెక్స్ స్పైన్ ఆపరేషన్స్లో. సో అటువంటి కేసెస్లో కూడా మాకు ఆపరేషన్ టైంలో ఈ నర్వ్ సిగ్నల్స్ అది ఎలా వెళ్తుందని చెప్పి ఒక కంప్యూటర్ ద్వారా దీన్ని మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. దీన్నే న్యూరో మానిటరింగ్ అంటాం అనమాట. సో ఆ ఎక్విప్మెంట్ మాకు అందుబాటులో ఉన్నది. సో కాంప్లెక్స్ స్పైన్ ఆపరేషన్స్ని కూడా ఇటువంటి రిస్క్ లేకుండా, కాళ్ళు చచ్చుపడిపోవడం అనేది రిస్క్ లేకుండా కూడా మనం సక్సెస్ఫుల్గా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, బ్యాక్ పెయిన్ తో బాధపడిన అవసరం లేదు, సన్షైన్ హాస్పిటల్లో అన్ని రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాళ జీవన్ రేఖ. రేపటి కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.